సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 63,50,000 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి 2,745 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనమాట. కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పెన్షన్లు అయితే మంజూరు చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ 1న 63,50,000 మందికి పెన్షన్ల పంపిణీకి గాను ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేసింది. కొత్తగా స్పౌజ్ కేటగిరీలో ఈ పెన్షన్లు అయితే విడుదల చేశారు. మళ్ళీని ఇక వారికి 4,000 చొప్పున పంపిణీకి గాను దాదాపు 4.23 కోట్లు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో అలాగే మనం చూసుకుంటే సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. అయితే బుధవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో పాల్గొంటారని చెప్పారు. సో మనకి రేపే పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది కదా. ఇక్కడ విజయనగరం జిల్లాలో పాల్గొనబోతున్నారన్నమాట చంద్రబాబు గారు. డబ్బులన్నీ ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక పంపిణీ చేయడం మిగిలిందనమాట. ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి 1వ తారీఖున ఇచ్చే అంటే రేపు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.